ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము దేవుని సంఘంలో నీవు ఎలా ప్రవర్తించవలెను. హౌ షుడ్ యూ బిహేవ్ ఇన్ ద చర్చ్. దేవుని సంఘంలో నీవు ఎలా ప్రవర్తించవలెను. మొదటి తిమోతి 3వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగూ ప్రవర్తించవలెను అది నీకు తెలియననియు ఈ సంగతులు నీకు రాయచున్నాను. ఆ సంఘము సత్యం 13-14-15 ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మరి పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ, తిమోతి ఒక మంచి యవనస్తుడు కదండి, మంచి యవనస్తుడు, మంచి పేరు మరి సంపాదించుకున్న యవనస్తుడు కదా. అతని గురించి మనం చదువుకున్నాం, చాలా ధ్యానించినాం. అపొస్తలుల కార్యములో 16వ అధ్యాయమా మరి అక్కడ మనం ఆయన గురించి మనం చదువుకుంటాము. మరి తన గురించి 2 గ్రామస్తులు మరి వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. కనుకనే మరి పౌలు భక్తుడు అతన్ని సేవలో వాడుకుంటాడు కదండి. దేవునికి వందనాలు. అయితే తిమోతి మనకు తెలుసు కదా, మరి తన తల్లి యూదురాలు, తండ్రి గ్రీకు దేశస్థుడు. అయితే ఒక పిల్లవాడు కనుక మరి తండ్రి వైపు మొగ్గే అవకాశం ఉంటుంది. అయితే తను తండ్రితో పాటు బయటికి వెళ్ళటము, బిజినెస్లో వెళ్ళటము, మరి తండ్రితో పాటే తిరగటము, ఇంకా తండ్రి యొక్క కల్చర్లోనే వెళ్ళిపోవటం కూడా ఒక అవకాశం ఉంది. కానీ దేవుని బిడ్డలారా, అంటే తను అన్యుడిగా జీవించే అవకాశం ఉన్నది. కానీ మనం చూస్తున్నాం ఏంటంటే, తిమోతికి ఒక మంచి అమ్మమ్మ ఉంది. ఎవరున్నాం? తిమోతికి అమ్మమ్మ కదండి. మరి అమ్మమ్మ పేరు లూయియా. ఓకే, మంచి అమ్మమ్మ ఉంది, దైవభక్తురాలు. కనుక మన ఇంట్లో ముసలులు ఉంటే వాళ్ళు మనకు దీవెనలు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇంట్లో ముసలు ఉంటే మనం విసుక్కోద్దు కదండి, ఎందుకంటే మనం కూడా ఒకరోజు మనం ముసలు అవుతాం కదా. కనుక మరి ఇంకా దేవుని భక్తి గల మరి పెద్దలంటే ఇంకా మన దేవుడు కదండి. ఈ విధంగా మరి తిమోతిని దేవుని భక్తిలో తను పెంచింది. అంతేకాదంటే తను ఫస్ట్ తన కూతురిని ఆ విధంగా పెంచింది. తన కూతురి పేరేంటి? యూనికే కదా, ఇంగ్లీష్లో యూనిస్ అంటారు, యూనికే. మరి తను కూడా మంచి భక్తురాలు. కనుక దేవుని పిల్లారా, తిమోతికి ఒక అడ్వాంటేజ్, డబుల్ అడ్వాంటేజ్ ఏంటమ్మా చెప్పండి? డబుల్ అడ్వాంటేజ్. ఇటు తల్లి మంచి విశ్వాసాలు, అమ్మమ్మ మంచి విశ్వాసాలు కదా. కనుక డబుల్ అడ్వాంటేజ్లో ఉన్నాడు, మంచిగా పెరిగినాడు. కనుకనే మరి అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో 2 గ్రామస్తులు ఆయనకు సాక్ష్యం చెప్తున్నారు. డబుల్ టెస్టిమోనీ ఆయన గురించి ఆయన చెప్పుకోవట్లేదు కదండి. చూడండి, ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారు. మంచి అబ్బాయి, ఇతను సేవలు వాడుతుందంటే పౌలు అతన్ని సేవలు వాడుకున్నాడు. ఇంకా మనం చూస్తే సంఘాలు స్థాపించటకు, మరి సంఘాలు నిలబెట్టకు మరి ఏం చేసినాడంటే తిమోతిని వాడుకున్నాడు. తిమోతికి 2 ఉత్తరాలు రాసినాడు, డబుల్ కదండి. 2 ఉత్తరాలు రాసినాడు, ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతి. అంటే అన్ని ఆయనకు రెండింతల ఆశీర్వాదాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కొన్నిసార్లు రెండింతల ఆశీర్వాదాలు ఉంటాయి కదా. ఎవరికి 2 ఆశీర్వాదాలు? ఎవరమ్మా? ఎవరు? ఎలీషా కదా. కనుక కొంతమంది చూస్తే ఏంటంటే మాకు డబ్బులు కావాలంటారు కదండి, డబ్బులు. కనుక దేవుని పిల్లల ఆశ్రగల ప్రాణములు దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే నేను తిమోతి గురించి చెప్పట్లేదు. అయితే నా వాక్యము తిమోతి గురించి కాదు. కానీ దేవుని పిల్లల తిమోతి మరి ఎటువంటి వాడో చెప్తున్నా. మొదటి తిమోతి 3వ అధ్యాయం 14 వచనం చదవండమ్మా. శీఘ్రముగా నీ వద్దకు వత్తునని
నిరీక్షించుచున్నాడు. పౌలు భక్తుడు రాస్తున్నాడు, తిమోతి నేను నీ దగ్గర రావాలని చెప్పేసిన ఆశ కదండి. పౌలు భక్తుడు చాలా సేవ చేశాడు, ఆయనకి ఎక్కడికో తిరగాలని ఆశ. రోమిలకు రాస్తూ కూడా చెప్తాడు, నేను నీ దగ్గర రావాలని చెప్పిన ఆశ అని చెప్పేసి రోమిలకు రాస్తాడు. అంటే రోమ్ పోవాలని చెప్పిన ఆయన ఆశ కదండి. ఎక్కడెక్కడ తిరగాలని ఆశ కదండి. అంటే టూరిజం కాదు, టూర్ మీద ఆయన ఆశ కదండి. ఆయన ఆశ దేని మీద? సువార్త సేవ మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనకు టూర్ కొట్టాలని ఆశ ఉంటే కూడా అది తప్పేం లేదు. అది దానికి మనం ఏం కలపాలో సువార్త కలుపుకొని మనము టూర్ మీద వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏమంటున్నా, శీఘ్రంగా నీ దగ్గర నీ వద్దకు రావాలని. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ చూడండి, ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రవర్తించుదురో ఒకవేళ నేను ఆలస్యం అయితే కదండి, మనకి అడ్డంకులు చాలా ఉంటాయి. ప్రతి మరి మేము కూడా మనం చెప్తుంటాం, అందరు టైంకి రావాలని చెప్పేసి మేము ఇలా అరగంట నేర్చుకున్నాం కదా. అంటే మనకి ఏదో ఒక అడ్డంకులు, ఏదో సమ్ అబ్స్టకల్ అనేది మనకు వస్తుంది కదండి. మరి కొన్నిసార్లు ఆ విధంగా లేట్ అవుతుంది. కనుక ఆ పౌరు భక్తులు అంటున్నాడు, ఆయనకు తెలిసిన వాట తన జీవితంలో సేవలో అడ్డంకులు వస్తుంటాయి. కనుక ఒకవేళ నేను ఆలస్యమైనా కూడా ఏమంటున్నానండి, దేవుని సంఘంలో ఎలాగో ప్రవర్తించవలనో అది మీకు తెలియవలనని ఈ సంగతులను నేను రాస్తున్నాను అంటున్నాను. కనుక దేవుని పిల్లారా, మా తిమోతి చెప్తున్నాడు, తిమోతి యవనస్తుడా కదా, నువ్వు ఏ విధంగా మరి సంఘంలో ఉండాలో, అంతేకాకుండా సంఘంకు బాధ్యత ఇచ్చినాడు. సంఘం యొక్క బాధ్యత ఆయనకి ఇచ్చినాడు. కనుక ఎఫెస్లో మరి మనం చూస్తాము, ఇంకా వేరే స్థలాల్లో కూడా మనం చూస్తాం కదండి. మరి తనకి ఇచ్చిన బాధ్యతను మరి తను ఏ విధంగా నెరవేర్చాలో చెప్తూ మరి ఈ 2 పత్రికలు రాస్తాడు. కనుక నేను ఆలస్యమైనప్పటికీ ఏమిటంటే, అనగా జీవము గల దేవుని సంఘం అంటున్నాడు. ద చర్చ్ ఇస్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎవరమో చెప్పండి? ఈజ్ ద లివింగ్ గాడ్ కదండి. ఈజ్ అ లైవ్ కదండి. ఆయన జీవము గల దేవుడు. హీ హాజ్ నో డెత్ కదండి. దేవుడికి ఏం లేదు, మరణం అనేది లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆయన నమ్ముకున్న వారు కూడా మరణం అనేది ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇది సత్యం కదండి. దేవునికి ఏం లేదమ్మా చెప్పండి? మరణం లేదు. దేవునికి మరణం లేదు కనుక ఆయన నమ్ముకున్న వారు కూడా ఆయన ఏమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవితం అంటే ఇంకా దాని మరణం లేదు కదండి. కనుక జీవము గల దేవుని సంఘము. ఏం పేరు పెట్టడం అయినా? జీవము గల దేవుని సంఘము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక యేసయ్య సంఘం ఎటువంటి సంఘం చెప్పండి? అది జీవము కలిగిన దేవుని సంఘము. అంటే జీవం ఉన్న సంఘంలో ఏముంటుందని చెప్పండి? జీవం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరోజు 10 మంది సంఘంలో ఉన్నా జీవం ఉంటుంది, ఇంకోసారి 50 మంది ఉన్నా జీవం ఉంటుంది, ఇంకోసారి 100 మంది ఉన్నా జీవం ఉంటుంది, ఇంకొకసారి మళ్ళీ 5 మంది ఉన్నా కూడా జీవం అనేది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. There is life in the church. The church will never die because the church belongs to Jesus Christ. అదే జీవం. సంఘం అనేది చనిపోదు. ఎందుకంటే సంఘం ఎవరిదమ్మా చెప్పండి? యేసయ్య సంఘము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక సంఘం ఎల్లప్పుడూ మరి ఉంటుంది. కనుక దేవుడు ఇక్కడ ఏమిటంటే, జీవము గల దేవుడి సంఘంలో జనులు. ఇక్కడ అంటున్న జనులు అంటే మరి విశ్వాసులు కదండి. ఎవరమ్మా చెప్పండి? జనులు అంటే విశ్వాసులు, అంటే మనము అంటున్నాడు కదండి. అక్కడ ఉన్నవారు, ఆ సంఘంకి వచ్చేవారు, వారు ఎలాగో ప్రవర్తింపవలనో అంటున్నాడు కదండి. ఎలాగో ప్రవర్తించాలి, సంఘంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలి అని తను చెప్తున్నాడు. కనుక అంటే బయట ప్రవర్తన వేరే, సంఘంలో ప్రవర్తన వేరే. ఇప్పుడాకా మరి కృపన్న పాస్టర్ గారు చెప్పినారు కదా, తనకి మన డ్యూటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అక్కడ వేరేగా ఉంటుంది. వాళ్ళ బాస్ మరి అక్కడ బయట సేమ్ ఉంటాడు, ఇక్కడైనా సేమ్ ఉంటాడు అది కదండి. కనుక నేను పెట్టారా, సంఘంలో మనం వ్యత్యాసంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. సంఘంలో మనం ఏ విధంగా ఉండాలండి? దేవుని బిడ్డలుగా ఉండాలి. అంటే సంఘం బయట మనం చెడు పనులు చేసి సంఘంలో మంచిగా ఉంటాం, అది కాదు కదండి. సంఘంలో మనము మంచిగా ఉండాలి. సంఘంలో ప్రవర్తన వేరే కదండి. కనుక దేవుని పిల్లారా,
ఆ జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలన అది నీకు తెలియవలనని అంటే నీకు తెలియాలి. నువ్వు యవనస్తుడు కదా. తిమోతి ఎవరమ్మా చెప్పండి? యవనస్తుడు. అందుకోసం ఒక చోట అంటాడు తిమోతి పత్రికలోనే, నీ యవనముడు చూసి ఎవడు నిన్ను ఏం చేయదు, ఏంటమ్మా తృణీకరింపవద్దు, నువ్వేంది పచ్చగాని అని చెప్పేసి పో అని చెప్పేసి అనే అవకాశాలు కూడా ఉంటాయి కదండి. అక్కడ ఉంటారు కనుక దేని పిల్లారా, మరి చాలా చదువుకున్న మరి థియాలజీ చదువుకున్న మరి చాలామంది ఏం చేస్తారంటే, ఇంకా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న చూపు చూస్తారు. కొంతమంది సేవకులలో చాలా రకాల సేవకులు ఉంటారు కదండి. కొంతమంది మరి వాళ్ళు ఫుల్ టైం సేవ చేస్తేనే వాళ్ళు సేవ చేస్తున్నట్టు, వేరే వాళ్ళు పార్ట్ టైం చేస్తే వాళ్ళు పార్ట్ టైం అంటారు. ఏమంటారు వాళ్ళు? పార్ట్ టైం అంటే నెహెమ్యా పార్ట్ టైమా? నెహెమ్యా పార్ట్ టైం సేవ చేసినారా? దావీదు పార్ట్ టైం సేవ చేసినారా? చెప్పండి. దావీదు ఎవరన్నా చెప్పండి. ఆయన ఇశ్రాయేల్ దేశంకు రాజు, ఇక్కడ దేవుని సేవ చేస్తున్నాడు, దేవుని ప్రవక్త. అది గ్రహించారు చాలామంది కదండి. కనుక దేవుని పిల్లారా, ఇక్కడ మనం చూస్తున్నాము పౌలు భక్తుడు ఆయన ఏం చేసేవాడు? టెంట్లు కుట్టుకునేవాడు. అవునా కదా? టెంట్స్ కుట్టుకునేవాడు. అంటే టెంట్ కుట్టుకొని టైం ఉన్నప్పుడు సేవ చేస్తున్నాడు. పార్ట్ టైం సేవ కూడా పౌలు కదండి. కనుక ఇటువంటివన్నీ మనము మాట్లాడొద్దు కదండి. అంటే మనం మాట్లాడము, కానీ కొంతమంది మాట్లాడుతుంటారు కానీ చాలా బాధ వేస్తుంటుంది కదండి. కనుక మన సేవ మనం చేయాలి, మన రిలేషన్ దేవునితో ఉండాలి, అంతేగాని మరి ఇతరులు చిన్న చూపు కదండి. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలనో అది నీకు తెలియాలి. నువ్వు యవనస్తుడు కనుక నీకు తెలియాలి, ఎందుకంటే నువ్వు సంఘం నడిపిస్తున్నావు కనుక నీకు తెలియాలి అంటున్నావు. నువ్వు చాలా విషయాలు తెలుసుకోవాలంటున్నాడు కదండి. నువ్వు చాలా విషయాలు తెలుసుకోవాలి, అందుకోసం 2 ఉత్తరాలు రాసినావు కదండి. 2 ఉత్తరాలు అంటే ఇట్లా A4 పేపర్ కొనుక్కొచ్చి, ఎవరు ఆయనకు అసిస్టెంట్ ఎవరు? ఆయన అసిస్టెంట్ పేరు అంటే ఇక్కడ ఉంటుంది. రోమిల్ రాష్ట్ర పత్రికలో 16వ అధ్యాయంలో 22 వచ్చేమైనా ఒకసారి ఆయనకు అసిస్టెంట్ అంటే అక్కడ గ్రీక్ పదాలు కనుక మనకి ప్రొనౌన్స్ చేస్తాను. రోమిల్ ఈ పత్రిక రాసిన తెర్తియు అను నేను అంటే డిక్టేషన్ ఇచ్చింది ఎవరమ్మా చెప్పండి? పౌలు భక్తుడు. రాసింది ఎవరమ్మా చెప్పండి? తెర్తియు. కనుక ఆయనకు అసిస్టెంట్ పౌలు భక్తుడికి ఎవరున్నారమ్మా చెప్పండి? అసిస్టెంట్ వాళ్ళు మరి రాసినారు. కనుక దేవుని పిల్లారా, ఇక్కడ మనం చూస్తున్నామంటే మరి అంత ఈజీగా రాయటము, అంత ఈజీగా చేయటం కాదండి. ఇవన్నీ పేపర్ తయారు చేసుకోవాలా, వాళ్ళే ఇంకు చేసుకోవాలా, పెన్ను తయారు చేసుకోవాలా, మనం రెడీమేడ్గా అన్నీ దొరుకుతాయి మనకి కదండి. ఆ విధంగా కాకుండా దేవుని పిల్లలు ఏం చూస్తున్నామంటే, మరి ఏమంటాడని చెప్పండి, నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ప్రైజ్ ది లార్డ్. యు మస్ట్ నో how to behave in the church of the living God. That's why I am telling you. That's why I am writing to you. కదండి. కనుక ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కనుక సంఘం ఎటువంటిదమ్మా చెప్పండి? సత్యము. సంఘంలో ఏముంటుందమ్మా చెప్పండి? సత్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదండి. కనుక దేవుని పిల్లారా, ఇది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇదేంటే మీకు అంతా మీరు ఇప్పటిదాకా చెప్పినంత బ్యాక్గ్రౌండ్. కనుక మన దేవుని సంఘంలో నీవు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలని అని చాలా ఉంటాయి, కానీ మరి ఒక్క ప్రసంగులు అన్నీ చెప్పలేము కదండి. ఒక్క ప్రసంగులు అన్నీ చెప్పలేము. కనుక నేను ఒక 5-6 పాయింట్లు తీసుకున్నాను. మొదటిది ఏంటంటే డిసిప్లిన్. సంఘంలో ఏ విధంగా ఉండాలి? మనము డిసిప్లిన్గా ఉండాలి. సంఘంలో ఏ విధంగా ఉండాలని? ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో డిసిప్లిన్ అనేది పోయింది. వెస్టర్న్ కంట్రీస్లో డిసిప్లిన్ అనేది పోయింది. చాలామంది ఎవరస్తులు ఆ చూయింగ్ గమ్ తినుకుంటూ వస్తారు
చ్యూయింగం నోట్లో చ్యూయింగం పెట్టుకొని తినుకుంటూ వస్తారు. కొంతమంది ఆ చ్యూయింగం ఆ శబ్దం కూడా చేస్తుంటారు కదండి. కొంతమంది తినేటప్పుడు శబ్దం వస్తుంటుంది కదా. వాళ్ళు తిన్న తర్వాత అంతా చుట్టూ ప్లేట్స్ అన్నం ఉంటుంది కదండి. కానీ జాగ్రత్త ఉండాలి కదా. మనం తిన్నప్పుడు జాగ్రత్త, ఒక మెత్తు కూడా కింద పడదు, ఆ విధంగా తినాలి. లెన్స్తో హల్లెలూయా. ఎందుకంటే ఇది చెప్తున్నా అంటే మన ప్రవర్తన మంచిగా ఉండాలి. ఎవరన్నా మరి ఆ బ్రదర్ చాలా మంచివాడు, ఆ సిస్టర్ చాలా మంచిది అని మనకు చెప్పుకోవాలి, వాళ్ళు చెప్పాలి కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ ఇక్కడ ఏం చూస్తున్నామంటే వెస్టర్న్ కంట్రీస్లో ఏమైందంటే ఇప్పుడు డిసిప్లిన్ అనేది పోయింది. పిల్లలు మరి చ్యూయింగం తినుకుంటూ వస్తారు. ఇంకేంది, చర్చిలో వచ్చిన తర్వాత వాళ్ళకి మొబైల్ ఇవ్వాలి పిల్లలకి. కొంతమంది పిల్లలు, ఇంకా చాలామంది పిల్లలు సండే స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి మళ్ళానే ఆరాధన జరిగేటప్పుడు ఏముంటుంది, సండే స్కూల్ ఉంటుంది. సండే స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు. కొంతమంది జిద్దిగా ఉంటారు కొంత పిల్లలు కదండి. మమ్మే కావాలా, డాడీ కావాలి కదండి. కనుక జిద్దిగా ఉంటారు, అమ్మ పక్కనే ఉంటారు, కానీ ఫోన్ కావాలి. మేము చూసినాం కానీ చెప్తున్నాయి అన్నీ. ఫోన్లో ఫోన్ చూసుకుంటా అంటే మరి చేసుకుంటే మరి నవ్వుకుంటా, ఇంకా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ ప్రసంగం ఉంటుంది, తల్లిదండ్రులు వాక్యం ఉంటుంటే పిల్లలు ఏం చేస్తుంటారు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు కదా. ఇద్దరు ఉంటే వాళ్ళు చూపించుకుంటా ఆ విధంగా జరుగుతుంది. డిసిప్లిన్ అనేది ఉండాలి. కొంతమంది కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే మరి కాలు ఇటు పెడతారు, కాలు అటు పెడతారు కదండి. ఏమని వస్తాడు, ఎందుకు ప్రభులోకి రాలేదు కనుక. ఏదో తల్లిదండ్రులు ఊరికే రా 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 అంటే వస్తారు కదండి. కనుక దేవుని పిల్లలారా, డిసిప్లిన్ అనేది ఉండాలి. చర్చలో ఏముండాలో చెప్పండి, డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ మనలో ఉండాలి. బిలీవర్స్గా మనలో ఆ డిసిప్లిన్ అనేది ఉండాలి, ఆర్డర్లీ. 2వ తెస్సలోనిక పత్రిక ఫస్ట్ ఏంటంటే దే షుడ్ బి డిసిప్లిన్ అండ్ ఆర్డర్. వీ షుడ్ బిహేవ్ ఆర్డర్లీ కదండి. మిలిటరీలో మరి జాయిన్ అయిన తర్వాత ఏ విధంగా ఉండాలి, కరెక్ట్గా లైన్గా పోవాలి. వీళ్ళతో నేను పక్క పోయి నేను నా ఇష్టమైన నడుస్తా అంటే ఏం చేస్తాడు, ఆయన పక్కకు రమ్మంటాడు కదండి. పక్కకు రమ్మంటాడు, ఫాలో అవుట్ అంటాడు. ఫాలో అవుట్ అంటే పక్కకు రావాలి. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, కోర్ట్ మార్షల్ అంటారు. ఈ మీద మొత్తం లగేజ్ అంతా పడేసి ఉరుకు అంటాడు. ఏం చేస్తాడు, ఉరికిపిస్తాడు. 1 కిలోమీటర్లో 2 కిలోమీటర్లు ఉరకాలంతే. ఇంకా చాలా చేస్తే ఇంకేం చేస్తాడు, దానికి సర్వీస్ నుంచి తీసిపడేస్తాడు కదండి. ఉన్న జాబ్ కూడా పోతుంది కదండి. కనుక దేవుని పిల్లలారా, మిలిటరీలోనేమో మంచిగా ఉంటారు. మనకి లిటిల్ ఫార్ వెనకాల మటన్ షాప్ ఉంది. అంటే నేను మటన్ కోసం పోలేదు, అదిగా పొద్దున సండే మార్నింగ్ మటన్ కోసం పోయినా చెప్పి అనుకుంటాను. టిఫిన్ కోసం కొన్నిసార్లు మా భార్య కూడా టిఫిన్ తెచ్చుకుంటాం. అక్కడ కొంచెం టిఫిన్ బాగుంటుంది చెప్పి అక్కడ పోతే అక్కడ రిటర్న్ వచ్చినప్పుడు మటన్ షాప్ కాబట్టి అంత లైన్లో ఉన్నారు. బాగా ఏందని చూస్తే ఎంత కమ్మమ్మగా నిలబడ్డారంటే చాలా ఒబీడియంట్, ఇంత మంచిగా ఆ లైన్లో నిలబడ్డారు. చాలా మంచిగా అనిపిస్తున్నారు. ఒబీడియన్స్, ఆర్డర్, డిసిప్లిన్. ఆ చికెన్కి వేరే లైన్, 2 లైన్లు. నేను కొద్దిగా స్లో చేసుకుంటే ఓహో ఇది మటన్ లైన్, అది చికెన్ లైన్ కదండి. అంత డిసిప్లిన్గా ఉంటారు, అంతా మంచిగా ఉంటారు. అదే నువ్వు బ్యాంకులో వాళ్ళు నిలబడితే ఇక్కడ ఒకరు వస్తారు, అక్కడ వస్తారు. ఇంకొకటి చేయట్లే పెట్టు మేడం, తీసుకో కదా. అక్కడ ఎవరన్నా కొద్దిగా అంటే సార్ ఇంకా నువ్వేందో నాకు చెప్పేది కొద్దిగా స్టార్ట్ అయిపోతుంది కదండి. వాళ్ళు మటన్ షాప్ ఎదుర్కోబడింది మంచిగా ఎంతో అబ్బాయి నమ్మకం, ఎంతో ఒబీడియంట్గా ఉంటారు, ఆర్డర్లీ, డిసిప్లిన్ కదండి. బ్రదర్ చెప్తారు అట్టే ఉంటారు బ్రదర్ అంటే చదువు చూస్తాను అనమాట కదండి. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలుగా మనం ఏ విధంగా ఉండాలండి,
వీ షుడ్ బి ఆర్డర్లీ. క్రమముగా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి. 2 తెస్సలోనిక పత్రిక 3:7 వచనం. ఎలాగో మమ్మను పోలి నడుచుకోవాలో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోలేదు. చూడండి, మేము మీ మధ్య ఏ విధంగా నడుచుకోలేదు, అక్రమముగా నడుచుకోలేదు. we have not walked in a disorderly way, we have not walked in a indisciplined way. కదండి, ఎవరు రాస్తున్నారు ఇది? పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? తెస్సలోనికి. అక్కడ స్థలం పేరు ఏంటది? తెస్సలోనికి. ఇప్పటికుంది ఆ సిటీ అనేది, ఇప్పటికున్నది. కొరింథీ ఉన్నది, తెస్సలోనికి ఉన్నది, ఎఫెస్ ఉన్నది కదండి. బైబిల్ ఉన్న మరి గ్రీక్ ఈ పట్టణాలు ఇంకా ఉంటాయి. ఎందుకంటే దేవుడు తుడిపేయలేదు, ఎందుకంటే అవసరం పడితే అని చెప్పి దేవుడు అంటే అదే పేర్లు పెట్టినాం. స్తోత్రం, హల్లెలూయా. తెస్సలోనికి సంఘానికి కనుక తెస్సలోనియన్స్ అంటారు. కనుక అక్కడ రాష్ట్రం ఏమంటే మేము మీ మధ్యలో ఏ విధంగా ఉండలేదు, అక్రమంగా ఉండలేదు. we were not disorderly, we were not indisciplined అంటున్నాం. కనుక దేవుని పిల్లారా, సంఘములు ఏ విధంగా ఉండాలని మనము క్రమముగా ఉండాలి. కొన్నిసార్లు మరి ఈ విధంగా కరిస్మాటిక్ చర్చెస్ గురించి, పెంటెకోస్టల్ చర్చెస్ గురించి మరి కొంతమంది ఏమవుతారంటే వాళ్ళు బాగా బోల చేస్తారు. ఏం చేస్తారు? కొన్ని సంఘాలు బాగా మరి అన్య భాషలు మాట్లాడటము, చప్పట్లు కొడతారు, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. వేరే వాళ్ళు ఏమంటారు? అక్కడ ఏం లేదు, ఆ క్రమం లేదు అంటారు. క్రమం లేదని ఒక వాక్యం కూడా చెప్తారు కదండి. కనుక దేవుని పిల్లారా, మనం ఎవరిని ఏం చేద్దామని చెప్పండి? తీర్పు తీరవద్దు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం ఏముంది? తీర్పు తీరవద్దు అంటుంది. కానీ మరి వేరే సంఘాల నుంచి తీర్పు తీస్తుంటారు కదండి. కనుక మనం అక్కర్లేదు కదండి. కనుక దేవుని పిల్లారా, మనం మంచిగా ఉండాలి. వీ షుడ్ బి ఆర్డర్లీ, మనం క్రమముగా ఉండాలి కదండి. సరే, రెండో పాయింట్ ఏంటంటే, తొందరగా వెళ్ళిపోతాను ఎందుకంటే నేను ఇంట్రొడక్షన్ చాలా టైం తీసుకున్నాను కనుక. రెండో పాయింట్ అంటే మన స్పీచ్ కదండి. మన మాటలు ఏముందంటే మరి చెప్పండి? శక్తి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేర్ ఇస్ పవర్ ఇన్ ద టంగ్ అని చెప్పేసి సామెతల్లో ఉంది కదండి. మన మాటల్లో ఎవరో ఒకసారి చాకు అంటే అని చచ్చిపోయినారు యాక్సిడెంట్. కనుక అనొద్దు. పిల్లలకి మనం విసిగిపోయి ఏం చేస్తుంటాం? పిల్లలు విసిగిస్తాం. ఇట్ ఈస్ దర్ నేచర్ కదండి. విసిగిస్తాను పిల్లలు. విసిగిస్తే మరి కొన్నిసార్లు మరి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే విసిగిపోయి చావుకో ఏమో చేసుకోకూడదు. వాడు ఏమో ఎక్కడ వస్తాం యాక్సిడెంట్. ఎందుకంటే మాటలు ఏముందాం చెప్పండి? శక్తి ఉన్నది. కనుక అదేం పిల్లారా, మన మాటలు దేవుని బిడ్డల యొక్క మాటలు ఏ విధంగా ఉండాలండి? చూద్దాం. కొలస్సీ 4వ అధ్యాయం 6వ వచనం. కొలస్సియన్స్, యువర్ స్పీచ్ షుడ్ బి విత్ గ్రేస్ అంటారు. ప్రతి మనిషినికి చూడండి, ప్రతి మనిషికి మనం ఏమి ఇవ్వాలమ్మా చెప్పండి? ప్రత్యుత్తరం ఇవ్వాలి. అంటే ప్రతిదీ మనం చెప్పడం కాదు, మన ఇష్టం అంటే చెప్పాలి, అయితే లేదు కదండి. కొన్నిసార్లు బైబిల్ విషయాలు కొన్ని అడిగినప్పుడు మనం చెప్పాలి. ఇంకా పిచ్చిగా ఉల్టాగిల్తా అని అడిగితే మనము చెప్పాలి అని చెప్పేసి ఎదుర్కోవాలి కదండి. ఆర్గ్యుమెంట్స్లో పోవద్దు, జాగ్రత్తగా ఉండాలి కదండి. కనుక ప్రతి మనిషికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీకు తెలియాలి అంటున్నాడు. ఎవరికి రాస్తున్నాడు చెప్పండి? కొలస్సీ సంఘం. కొలస్సీ అనే స్థలం ఉంది, అక్కడ సంఘానికి రాస్తుంది. ఎన్ని సంఘాలు నిర్మించాడు కదా, ఎన్ని సంఘాలు మరి తను ఏర్పాటు చేసినాడు మనం చూస్తున్నాం కదండి. కొలస్సీ సంఘానికి రాసి ఉంటున్నాం చెప్పండి? ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీకు తెలియాలి. యూ షుడ్ నో కదండి. మనకు తెలియాలి. మీకు తెలియాలని మీకు తెలుసుకున్నట్టకై మీ సంభాషణ
మన సంభాషణ ఏ విధంగా ఉండాలమ్మా చెప్పండి? ఉప్పు ఉప్పు వేసినట్టు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన సంభాషణ ఏ విధంగా ఉండాలి? ఉప్పు కదండి, తక్కువ ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన సంభాషణ అంటే ఎక్కువ ఉండొద్దు కదండి. వాక్యం ఎక్కువ చెప్పినా పర్లేదు కదండి. ఏదో విసుకొని వింటారు కదండి, కానీ అవును కదా, విసుకుంటూ వింటారు. అందుకోసం ప్రభు అన్నాడు, వారు విసుకొక నిత్యము ప్రార్థన చేయవాలని మాటలు వారితో చెప్పి, కనుక మీరు విసుకొక నిత్యము నా వాక్యం వినాలని నేను వేడుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. విసుకొద్దు కదండి. విసుక అనేది మంచిది కాదు మన జీవితంలో కదండి. ఏమంటాడు చెప్పండి? ఉప్పు వేసినట్టు ఉండాలి కదండి, తక్కువ ఉండాలి, మన మాట తక్కువ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లిమిటెడ్ కదండి, లిమిటెడ్ ఉండాలి. టాక్ టైం ఏ విధంగా ఉండాలి? లిమిటెడ్ ఉండాలి. ఇప్పుడు మనకు అన్లిమిటెడ్ వచ్చేసింది కనుక మనం మాట్లాడుతుంటాం కదండి. ఉప్పు వేసినట్టు మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలది కాదు. ఏ విధంగా ఉండాలంటే ఎల్లప్పుడూ రుచిగలది మన మాటలు ఏ విధంగా ఉండాలమ్మా చెప్పండి? రుచికరముగా ఉండాలి, రుచికరముగా ఉండాలి కదండి. మన మాటల్లో చేదు అనేది ఉండదు, మన మాటల్లో కారం అనేది ఉండదు, మన మాటల్లో ఏముండాలమ్మా? రుచి ఉండదు. కనుక వాక్యం ఎటువంటిదంట? తేనె కంటయు తేనె కంటయు మధురమైనది. కనుక మన మాటలు ఏ విధంగా మధురముగా ఉండాలి, తీయగా ఉండాలి. హల్లెలూయా కదండి. కనుక దేని పిల్లారా, ఎజెకియల్కి దేవుడు ఏం చేస్తాడంటే, నేను చాలాసార్లు ఏదో మాట చెప్తుంటాను. ఎజెకియల్ 3వ అధ్యాయంలో ప్రభు దేవుడు ఏం చేస్తాడంటే తనకి వాక్యము తినమని నోట్లో పెడతాడు కదండి. దేవుడే తినిపిస్తాడు. చూడండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడే తినిపించినప్పుడు ఎట్లుంది ఎజెకియల్ అంటే, అప్పుడు ఏమంటే, నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథములను ఏ విధంగా ఆహారముగా తినాలి. మనుషులు రొట్టెలను మాత్రం కాకుండా దేవుడి నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును కదండి. Matthew 4:4. తర్వాత చదవమ్మా. అది ఎక్కడ? ఈ గ్రంథమును ఈ గ్రంథం ఏ విధంగా తీసుకోవాలి? మనము ఆహారముగా భుజించాలి. ఆహారంగా భుజించి దానితో నీ కడుపు నింపుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం చేత మన కడుపు నింపుకోవాలి కదండి. నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి ఏ విధంగా ఉన్నట్టే తేనె వలె మధురముగా ఉన్నది. అప్పుడు అంటాడు, పోయి వాక్యం చెప్పుకుంటాం కదండి. ఇస్రాయేల్ ఎవరు చెప్పాలా? మెడలు వంచని ఇస్రాయేల్ ప్రజలకు వాక్యం చెప్పంటాడు. నా ప్రజలు, ఎందుకంటే వారు మార్మల్స్ పొందారు కదండి. సరే, కనుక మనము వాక్యం తినాలి, వాక్యంలో మనం ఉండాలి, వాక్యం మనం చెప్పాలి. కనుక మన మాట ఏ విధంగా ఉండాలంటే మధురముగా ఉండాలి, ఉప్పు వేసినట్టు ఉండాలి కదండి. ఉప్పు వేసినట్టు ఏ విధంగా? తర్వాత ఏమన్నాడమ్మో? ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగా ఉండాలి. ఇంకా ఉప్పు అని చెప్పేసి కొద్దిగా ఎక్కువ వేస్తుంది కదండి. ఎక్కువ వేస్తే ఏమవుతుంది? కష్టం, తినలేదు కదా. తర్వాత మన ఆహారం తినలేము, వాళ్ళ మాటలు తినలేము కదండి. కనుక జాగ్రత్తగా ఉండాలి కదండి. ఉప్పు వేసినట్టు మధురముగా ఉండాలి. తర్వాత కృపా సహితముగా అంటే వేరే వాళ్ళకి ఏమి రావాలో మన జీవితంలో మేలు కలగాలి. మన జీవితంలో ఏం కలగాలి? మేలు కలగాలి. కనుక మన మాటలు ఆ విధంగా మేలు కలిగినట్లు ఉండనీయుడి. కనుక అదేం పిల్లారా, సామెతల్లో 10వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. సామెతల్లో 10:11 వచనం చదువుకుందాము. సామెతల్లో Proverbs chapter 10 and verse 11. నీతిమంతుని నోరు జీవపు ఊట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవపు ఊట. కనుక మన నోట్లో నుంచి ఏం రావాలి? జీవపు మాటలు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇతరులకు సేద తీర్చాలి. ఇతరులు థర్స్ట్గా ఉన్నారు, ఇతరులు ఎవరికైనా తప్పిగా మరి ఆత్మీయ తప్పిగా ఉన్న వాళ్ళ దార్శిక మనము తీర్చాలి కదండి. జీవపు గల ఊట భక్తిహీనులు ఏంటమ్మా? బలత్కారము. సరే, 10వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం.
నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును. ఏం పలుకుతున్నామో చెప్పండి, జ్ఞానోపదేశం. కనుక దేవుని బిడ్డలారా, మరి మనం జీవజలములు మనము ఇతరులకు పంచాలి, జ్ఞానం మనము పంచాలి. తర్వాత 15వ అధ్యాయం 1-2 వచనం చదువుకుందాము. 15 మృదువైన మాట, ఏంటమ్మా? మృదువైన మాట క్రోధమును చల్లార్చు. మృదువైన మాట. కొన్నిసార్లు మనం చూస్తున్నాం కదండి, మరి చిన్న బండి నడుపుకుంటూ పోతుంటే ఏదో చిన్న పోత ఏదో తగులుతుంది, తగిలితే కనబడతలేదా ఏమి అని ఇంత మాట్లాడుతుంది, అంతే కదా. వాడు దీని స్టాండ్ వేస్తాడు, వీడి దీని స్టాండ్ వేస్తాడు. ఇద్దరు పైన వాళ్ళే ఒక 5 minutes బాగా కలుసుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు, ఇంకా నెక్స్ట్ గ్లోస్ అనమాట, బాక్సింగ్కి పోతారు కదండి. ఇక్కడ ఏమంటుంది దేవుని వాక్యం ఏమంటుంది? మృదువైన సారీ బ్రదర్, క్షమించండి, మన తప్పు ఉన్నా కూడా క్షమించండి, వాడి మొత్తం చెడిపోతుంది కదండి. కనుక దేవుడి వాక్యం ఏముందని చెప్పండి, మనకి జ్ఞానం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మృదువైన మాట క్రోధం చేస్తామా? మృదువైన మాట. క్రోధం అనే అగ్ని మీద ఏం వేసినట్టు? నీళ్లు పోసినట్టు. నొప్పించు మాట. సరే అక్కర్లేదు మనకి. రెండో వచ్చిన తర్వాత దాంట్లో జ్ఞానుల నాలుక. మనము జ్ఞానవంతులం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. వి ఆర్ వైస్ పీపుల్. జ్ఞానం ఏంటమ్మా చెప్పండి, రెండో వచ్చిన జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞాన అక్షరములను పలుకును. చూడండి ఎంత చక్కటి మాట మనం చూస్తున్నాం. 4వ వచ్చిన చదవమ్మా దాంట్లోనే. సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికం అంటే తగ్గింపు గల నాలిక. తగ్గింపు గల నాలిక జీవమునకు ఏంటమ్మా అంటే సాత్వికమైన నాలుక జీవవృక్షము. జీవవృక్షం అంటే జీవము కలిగించే వృక్షం. 7వ వచ్చిన చదువు దాంట్లోనే. జ్ఞానుల పెదవులు జ్ఞానుల పెదవులు ఏం చేస్తాయంట? తెలివిని. కొన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడు ఏమవుతుంది, సలహే పడుతుంది కదండి కదా. కొన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడు ఉమ్మి పడుతుంటుంది కదా. వేరే వాళ్ళు మాట్లాడితే అంటే నేను మాట్లాడడం పడుతుంటుంది, వేరే వాళ్ళు మాట్లాడడం కొన్నిసార్లు అవుతుంది. అవును, సహజం మన మానవులం కదండి. అయితే నాలుక ఏమి చదవమ్మా? జ్ఞానుల పెదవులు తెలివి చల్లాల మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలివిని చల్లాల మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. 16:24 చదవమ్మా దీంట్లోనే. 16:24. ఇంపైన మాటలు. మనం ఏ విధంగా మన మాటలు ఏ విధంగా ఉండాలండి? ఇంపుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంపైన మాటలు తేనెపట్టు వంటిది. అది ప్రాణమునకు మధురమైనది, ఎముకలకు ఆరోగ్యం. చూడండి, ఇంపైన మాట మనకేమిస్తుందంటే ఆరోగ్యం ఇస్తుందంటే మన బొక్కలకు ఏమిస్తుంది? బలం కదండి. తెలుసుకోవచ్చు బాలం. కనుక మనం మాట్లాడేటప్పుడు ఇతరులకు ఏం కలగాలి? వాళ్ళకి ఆరోగ్యం కలగాలి, వాళ్ళకి బలం కలగాలి కదండి. కనుక అది మనకు దాపుతుంది. మొదటి ఏంటంటే చెప్పి డిసిప్లిన్, రెండవది స్పీచ్ మన మాట, మూడోది ఏంటంటే గుడ్నెస్ మంచితనము. మంచిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలో చెప్పండి, మనము మంచిగా ఉండాలి. 1 తిమోతి 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. 1 తిమోతి 3వ అధ్యాయం 2-3 వచనాలు. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టి వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదసుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునైన ఉండి
కొట్టువాడును గాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్షము లేని వాడునై సంపూర్ణ మానత్వము కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు. అది ఏం చూస్తున్నామంటే ఈ మాటలు అన్నింటిలో చాలా ఉన్నాయి. ఇవన్నీ మనము మరి డిస్కస్ చేయాలంటే చాలా టైం అవుతుంది కదండి. అంటే అధ్యక్ష పదవి అంటే ఎవరికన్నా ఒక మంచి పోస్ట్ వాళ్ళు వెళ్ళాలంటే కదండి, బిషప్పే కానీ లేక అటువంటి పోస్ట్ మనం చూస్తాం కదండి. సరే, ఒక అంటే దాని అర్థం ఏంటంటే లీడర్షిప్ పొజిషన్ ఉన్నవాళ్ళు, ఒక యూత్ లీడరే కావచ్చు, సండే స్కూల్ లీడరే కావచ్చు, వర్షిప్ లీడరే కావచ్చు, లేక ఒక అసిస్టెంట్ పాస్టరే కావచ్చు, ఒక పాస్టరే కావచ్చు, ఒక సీనియర్ పాస్టరే కావచ్చు కదండి, ఒక డీకనే కావచ్చు, ఒక బిషపే కావచ్చు కదండి. కొంతమంది చీఫ్ బిషప్ అని పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు? చీఫ్ బిషప్. అంటే బిషప్ అందరికి నేను చీఫ్. కొంతమంది అది పెట్టుకుంటారు ఇప్పుడు. అయితే దేవుని పిల్లారా, ఏ పదవి ఆశించినాను, ఏ పదవి మనకి దేవుడు ఇచ్చినాను, మనకేముండాలి? మంచితనం అనేది ఉండాలి. కనుక మంచితనం ఉండాలి. కీర్తి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాము. కీర్తి పత్రిక 2:7 వచనం. పరపక్షమందు వారు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరచుకొనుము. ఏ విధముగా అంట? మాదిరిగా కనపరచుకో. సత్కార్యం అంటే మంచి పనులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరపక్షం అంటే అపోజిషన్ వాళ్ళు కదండి. ఆపోజిషన్ వాళ్ళు నీ గురించి చెడ్డగా పలకకుండా నీవు జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు అంటున్నాను కదండి. సరే, గుడ్నెస్ అనేది నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ. తర్వాత 4వ పాయింట్ అంటే హ్యూమిలిటీ, తగ్గింపు. ఏంటమ్మా చెప్పండి? తగ్గింపు, హ్యూమిలిటీ. ఫిలిప్పీకు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పి అనే ఒక స్థలం ఉన్నది, ఫిలిప్పి. అక్కడ పౌలు భక్తుడు ఒక సంఘాన్ని స్థాపించి అక్కడ వాళ్ళకి ఉత్తరం రాస్తున్నాడు. 2:8. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనేను. ఎవరి గురించి చెప్పండి? పౌలు గురించా? లేక ఫిలిప్పి అక్కడ ఫిలిప్పి పట్టణంలో ఉన్న ఎవరైనా వ్యక్తి గురించా? ఎవరి గురించి చెప్పండి? యేసు ప్రభు మన రక్షకుడు మన ప్రభు గురించి తను చెప్తున్నాడు, తను సాక్ష్యం ఇస్తున్నాడు, తను చెప్తున్నాడు. ఏ విధంగా తను దేవుని కుమారుడు అయి ఉండి కూడా తను ఏం చేయలేదని చెప్పండి? నేను దేవుని కుమారుడే అని చెప్పేసి, ఏది నా సీట్ ఏది, నా చేరేది కదండి. కొన్నిసార్లు ఫ్లెక్సీలో ఆయన బొమ్మ పడకపోతే అయిపోయింది గొడవ కదండి. ఆ స్టేజ్ మీద కొట్టాడుకుంటారు. కనుక దేవుని పిల్లగా దేవుని బిడ్డలు ఏ విధంగా, మన దేవుడు ఏ విధంగా తగ్గింపు, ప్రైజ్లో ఏసై చూడండి. ఆయన ఎప్పుడు ఆయనకి నాకు ఉన్నత స్థానం కావాలి అని ఎప్పుడు ఆయన, ఎందుకు? మనకు నేర్పించడానికి, ఇవన్నీ మనకు నేర్పించడానికి కదండి. తగ్గింపు కదండి. సరే, ఇంకోటి ఏంటంటే ఇతరులు మనము మరి హెచ్చించాలి, మనం తగ్గించుకోవాలి. ఇతరులు ఏం చేయాలి? మనము హెచ్చించాలి. అదే ఆ గుణం మనకి ఉండాలి కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫిలిప్పు 2వ అధ్యాయం 3-4 వచనం చదవండమ్మా. మీలో ప్రతి వాడును తమ సొంత కార్యములు కాకుండా మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా ఏం చేయాలి? చూడవలను. అంటే ఇతరుల నుంచి మీరు ఆలోచన చేయాలి కదండి. కనుక దేవుని చాలా చోట్ల మనం చూస్తాం ఏంటంటే ఇతరులను మీరు హెచ్చించాలి కదండి. అంటే నేను ఆ వ్యక్తిగానే పెద్దని చెప్పి అనుకోదు మనం కదండి. కనుక మనం తగ్గించుకోవాలి కదండి. దేవునితో మనం హల్లెలూయా.
తగ్గించుకోవాలి, కానీ వాక్యంలోనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక మనం ఏం చేయాలమో తగ్గింపు మనకు ఉండాలి. 5వ పాయింట్ ఏంటంటే బ్లేమ్లెస్, నిందారహితులుగా మనము ఉండాలి. సంఘంలో ఏ విధంగా ఉన్నామో చెప్పండి, మనము నిందారహితులుగా మనము ఉండాలి. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఫస్ట్ Thessalonians chapter 2 and verse 10. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను. చూడండి, పౌలు భక్తుడు అక్కడ రాస్తూ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, మేము ఏ విధంగా ఉన్నాము కనుక మీరు ఆ విధంగా ఉండండి అని అనేక సార్లు మన చదివే వాక్యాలు ఈ రెఫరెన్స్ అన్న అవే. మేము ఏ విధంగా ఉన్నాం, మీరు ఆ విధంగా ఉండండి అని తను చెప్తున్నాడు. మేము ఏ విధంగా మేము విశ్వాసులమై మీ ఎదుట ఎంత భక్తిగాను, మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించుదుమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. కనుక బ్లేమ్లెస్ కదండి. 10వ వచనం ఉందా మొదటి ఇంగ్లీష్లో? బ్లేమ్లెస్ అన్న మాట ఉందా? You are witnesses, and God also, how holy and righteousness and blameless was our. How blameless, నిందారహితులు అంటే మరి పౌలు భక్తుడు ఏమంటా అంటే నా మీద ఎవరు వేలు పెట్టి చూపే అవకాశము నేను ఇవ్వట్లేదని చెప్పి తను చెప్తున్నాడు. కనుక మాలకు మీరు ఉండండి అని తను చెప్తుంది కదండి. సరే, 6వది ఏంటంటే ప్రేమగా ఉండాలి. 6వ పాయింట్ ఏంటంటే చెప్పండి, సంఘములో మనం ఏ విధంగా ఉండాలి? ప్రేమగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు ప్రేమ కదండి. గాడ్ ఇస్ లవ్. మన దేవుడు ఏమై ఉండడం చెప్పండి, ఆయన ప్రేమ గలవాడు. ఆయన గుణాతిశయంలో మొదటిది ఏంటమ్మా? ప్రేమ. మొదటిది పరిశుద్ధుడు, ఆ తర్వాత ఆయన ప్రేమ గలవాడు. ఇంకా అన్ని కనికరము కదండి, కృప కనికరం. ఇందాక మనం అనుకున్నట్టు ఆయన నిరంతరం ఉండువాడు. ఇవన్నీ ఆయన గుణాతిశయంలో. Matthew 22, 37, 39. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 38, 39. Matthew 22. అందుకైన చూడండి, దేవుడు మన ప్రభు మనకి ఏం నేర్పించాడు? మీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతోను, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించవాలనని 2వ ఆజ్ఞ. అంటే మొదటిగా దేవుని ప్రేమించాలి, రెండోది ఎవరిని ప్రేమించాలి? నీ పొరుగు వారిని ప్రేమించాలంటే అక్కడ జ్ఞానవంతులు ఉన్నారు. లోక జ్ఞానం నిండిపోయి నా పొరుగువాడేవాడు అని చెప్పేసి ఏసైనే ప్రశ్నిస్తుంది కదండి. కనుక ఏసై మరి మంచి కథ కూడా చెప్పినాడు కదండి. కనుక దేవుని పిల్లారా ప్రేమగా ఉండాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో 9, 10. First John chapter 2 verse 9 and 10. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అంటే మనం ప్రేమించినప్పుడు, సంఘంలో ఇతరులు ప్రేమించినప్పుడు, బయట మన ఇతరులు ప్రేమించినప్పుడు దేవుని ప్రేమ చూపిస్తుంటే మనలో ఏముందమ్మా చెప్పండి? దేవుని ప్రేమ మనలో ఉన్నదన్నమాట. మళ్ళీ చదవమ్మది. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీయూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడు. కనుక నేను పిల్లారా మనం వెలుగులో ఉండాలి. వెలుగు బిడ్డల మనం దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 13వ అధ్యాయం 24, 34, 30 చదువుకున్నాం. John chapter 13 verses 34 and 35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని నేను కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఏమి ఇచ్చాడో చెప్పండి? కొత్త ఆజ్ఞ మనకి ఇచ్చినాడు. ఏంటది? మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్పేసి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించవలను. తర్వాత మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవాడైన ఎడల
ఆ. దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అప్పుడు ఏమంటారు వాళ్ళు? ఏసాయి బిడ్డలు ఏమంటారు? ఏసాయి బిడ్డలు వాళ్ళు అట్నే ఉంటారు. వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు అట్నే ఉంటారు కదండి. రైతు వాళ్ళే సాక్ష్యం ఇస్తారు, మన గురించి వాళ్ళు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7 చదువుతున్నాము. 1 John chapter 4 and verse 7 and 8. ఒకరినొకరు మనం ప్రేమించుకుందాము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది కనుక మనం ఏముండాలమ్మా చెప్పండి? ప్రేమ అనేది ఉండాలి. చివరిగా 7వ పాయింట్ ఏంటంటే మనం మాదిరిగా ఉండాలి. సంఘములో మనం ఏ విధంగా ఉన్నామో చెప్పండి? మాదిరిగా ఉండాలి. 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నేను ముగిస్తున్నాను. 2 Thessalonians chapter 3 and verse 9. మీరు మమ్ములను పోలి నడుచుకొనవలని మమ్ములను మేము మాదిరిగా కనపరుచుకొనుటకై ఇలాగూ చేసితిమి. కానీ మాకు అంటే అధికారం చూపించుకోవడం. పౌలు భక్తులు ఏం చేస్తున్నాడో చెప్పండి? అధికారం చూపించుకోకుండా ఏం చేస్తున్నాడు ఆయన? మరి ఒక మాదిరిగా ఉండాలని చెప్పి. కనుక నేను సువార్త సేవలో మనకు మాదిరి ఎవరమ్మా చెప్పండి? పౌలు భక్తుడు ఎంత కష్టపడి ఎంత సువార్త చేస్తున్నారు కదండి. మన ఆత్మీయ జీవితంలో మనకి మరి మాదిరి ఎవరు? యేసయ్యనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనే మార్గం సత్యమును జీవము. కనుక దేవుని పిల్లలారా మాదిరి మనం కూడా మాదిరిగా ఉండాలి. మనం ఏ విధంగా ఉండాలి? వి షుడ్ బి ఏ మోడల్. మనం చూసినప్పుడు ఆ బ్రదర్ చాలా మంచివాడు, ఆ సిస్టర్ చాలా మంచిది, ఆ యవనస్తుడు చాలా మంచివాడు కదండి. ఆ విధంగా చెప్పాలి, మన గురించి చెప్పాలి. కనుక వి షుడ్ బి ఎ మోడల్. ఎందుకంటే మనం చూసినప్పుడు ఇతరులు కూడా మనం ఫాలో కావాలి అని మన లోకంలో చూస్తుంటాం కదా. ఎవరెవరో ఫాలో చేస్తుంటారు కదండి. సెలబ్రిటీస్ని ఫాలో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. కానీ మనల్ని ఫాలో చేసేటట్టు మనము మన జీవితాము అది ఉండాలి. వీ షుడ్ ఫాలో జీసస్ క్రైస్ట్ అండ్ వీ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ కదండి. మనం ఒక మోడల్గా ఉండాలి, ఒక మాదిరిగా ఉండాలి. కనుక దేవుడు వెళ్ళాలి. దేవుడు మరి ఈరోజు నేను చెప్పిన అంశం ఏంటని చెప్పండి? నిజమైన దేవుని సంఘంలో మన ప్రవర్తన ఎలాగో ఉండాలి. కనుక ఈ విషయాలు మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్యం మీ హృదయంలో భద్రపరచుకోండి. అంతేకాకుండా దేవుడు బహుగా దీవించిన కాక మనం అందరము మాదిరిగా ఉందాం, దేవుని బిడ్డలుగా ఉందాం. దేవుడు బహుగా దీవించిన కాక.